గుడ్ మార్నింగ్ గైస్. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది మనం వీడియోస్ చేసేసి. ఒక మంచి న్యూస్‌తోని మీ ముందుకొచ్చిన ఇప్పుడు. అయితే మన ఎల్‌టి వాళ్ళది ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే గదా! సో, మిగతా ఫార్మసిస్ట్‌కి, స్టాఫ్ నర్స్‌కి, ఇంకా ఏఎన్ఎంకి కూడా ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి, ఇంకా ఫార్మసిస్ట్‌కి ఆయుష్ పోస్టులు కూడా కలపాలి అని చెప్పేసి, ఈ ముఖ్య ఉద్దేశంతోని రేపు హైదరాబాద్‌లో ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్ దగ్గర పెద్ద మీట్ జరగడం జరుగుతుందనమాట. అందరు తప్పకుండా వీలు చేసుకొని మరి రావడానికి ట్రై చేయండి. ఇది మనందరి కోసం. సో, ఎన్‌ష్యూర్ ఆస్కింగ్ ఫాస్ట్ రిక్రూట్‌మెంట్ ఇన్ ద సేమ్ వే ఆయుష్ పోస్టులు కూడా కలపాలి అని చెప్పేసి అడగండి. ఆల్మోస్ట్ 7 మంత్స్ కంప్లీట్ అయింది మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేసి. ఇంకా రిక్రూట్‌మెంట్ జరగట్లేదు అని చెప్పేసి మనం క్వెషన్ చేయాలి. సో, అందరూ ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. నేను కూడా రావడానికి ట్రై చేస్తా. మీరు కూడా రండి. అస్సలు మిస్ చేయకండి. సో, 7 మంత్స్ అయిపోయింది గదా! ఇంకా రిక్రూట్‌మెంట్ లేట్ అయితే ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏవేవో రీజన్స్ వల్ల ఇంకా డిలే అయితే లాస్ట్ టైమ్ లాగా 5, 6 ఇయర్స్ పట్టే ఛాన్స్ ఉంటది. సో, ఫాస్ట్‌గా అడగడం చాలా మంచిదనమాట. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం అడగాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటి అనంటే, ప్రొవిజనల్ లిస్ట్ మిగతా అందరికి ఎల్‌టి మినహాయించి ఫాస్ట్‌గా ఇవ్వాలి అని చెప్పేసి అడగాలి. దాంతో పాటు ఫాస్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేయాలి అని అడగాలి. అట్లనే ఫార్మసిస్ట్‌కి ఆయుష్ పోస్టులు కలపాలి అని చెప్పేసి అడగాలనమాట. ఇది ముఖ్య ఉద్దేశం రేపు జరగనున్న మీట్‌కి. సో, కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ అనే భేదాలేం లేకుండా అందరం వెళ్ళాలి. అందరూ అడగడానికి ట్రై చేయండి. కోర్టు కేస్‌కి, ప్రొవిజనల్ లిస్ట్‌కి సంబంధం ఏమి ఉండదు. అంటే రిక్రూట్‌మెంట్ జరిగేటప్పుడు కేస్ తీర్పు ఆధారంగా రిక్రూట్‌మెంట్ జరగడం జరుగుతుంది అంతే. సో దట్ వి షుడ్ ఆస్క్ ఫర్ ఫాస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ రిక్రూట్‌మెంట్ అండ్ ఆయుష్ పోస్ట్ అడిషన్ కూడా. అందరూ పక్కా రావడానికి ట్రై చేయండి. ఇది మనందరి కోసం. మన కోసం మనమే అడగాలి. ఎవ్వరొచ్చి అడగరు. ఇన్ ద సేమ్ వే కంగ్రాచ్యులేషన్స్ టు ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రొవిజనల్ లిస్ట్‌లో మెరిట్‌లో ఉన్న వాళ్ళందరికీ. ప్రొవిజనల్ లిస్ట్ కూడా నాకు క్లియర్‌గా అనిపియలేదు. దాని గురించి మనం మాట్లాడుకుంటే. మెరిట్ ఆధారంగా ఇవ్వలేదు. సేమ్ ఎట్లా ఇచ్చారో మరి మొత్తం క్లమ్జీ అనిపించిందనమాట. సో, ఎస్టిమేట్ చేయలేని విధంగా. బట్ టాపర్స్ చాలామంది ఉన్నారు. 70+, 80+ చాలామంది ఉన్నారు. సో, కంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసిర్రు. ఐ జస్ట్ వండర్డ్ మార్క్స్ చూసి 70+, 80+ చాలామంది ఉన్నారని చెప్పేసి. జస్ట్ యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. ఈ టైప్‌లో చూసుకుంటే ఇంకా కట్ ఆఫ్ గట్టిగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కట్ ఆఫ్ వీడియో తొందరలో చేద్దాం మనం. మీరు మిస్ అయ్యారో లేదో తెలీదు కానీ నేనైతే ఫుల్ మిస్ అయినా గైస్. మీతో మాట్లాడడం, వీడియో చేయడం, కమెంట్స్ చూసుకోవడం ఇదంతా. సో, మీరు కూడా మిస్ అయితే మిస్ అయినట్లు కమెంట్ చేయండి. చూసి నవ్వుకుందాం. దట్స్ ఆల్ గైస్. రేపు జరిగే మీట్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిన చూడండి. ఎంహెచ్ఎస్ఆర్‌బీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 16/6/2025లో మీట్ జరగనున్నది. అందరూ రావాలి. ఇంకో విషయం గైస్, సచ్ ఎ స్పెషల్ డే ఇస్ టుడే. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టి పెట్టండి. సో, దట్స్ ఆల్ గైస్. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ ఎంహెచ్ఎస్ఆర్‌బీ హైదరాబాద్ 16/6/2025.